హాయ్ హలో ఎవరివన్, దిస్ ఇస్ శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ క్రియేషన్. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గుండె మల్లెలు అనుకున్నారు కదండి. కాదండి, ఇవైతే నేను టిష్యూతో చేశాను. టిష్యూ పేపర్ ఉపయోగించి నేనైతే గుండె మల్లె మొగ్గలు అయితే చేశానండి. ఇవి ఎలా చేశానో చూడండి. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ టూత్ పిక్ తీసుకున్నాను, అలాగే టిష్యూ పేపర్ సిజర్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి టిష్యూ పేపర్ని అయితే మనం ఇలాగా కట్ చేసుకోవాలి అన్ని సమానంగా. ఇక్కడ ఒక మొగ్గ చేయడానికైతే 4 పీసెస్ అయితే సరిపోతాయండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ 2 పీసెస్ని కలిపి ఇలాగ మర్చుకోవాలి మనము. ఫస్ట్లో అయితే ఇలాగ మర్చుకున్న తర్వాత స్టిక్ తీసుకొనేసేసి మనం డైమండ్ షేప్లో అయితే పేపర్ని ఇలా పెట్టుకొనేసేసి ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మర్చుకోండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో మర్చుకున్న తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ ఇలాగా మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి. మొగ్గ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ని అయితే తీసుకునేసేసి మళ్ళీ ట్రయాంగిల్ షేప్లోనే ఇలాగ మర్చుకునేసేసి వీడియోలో చూపించినట్టుగా ఇలాగ కిందకైతే స్లోగా అయితే మర్చుకోండి. ఇలాగా లేయర్స్ అయితే బయటికి రాకుండా నీట్గా మర్చుకునేసి ఇలాగ రోల్ చేసుకోవాలి. వన్ సైడ్కే రోల్ చేసుకోవాలండి, లేకపోతే మొగ్గ అనేది విడిపోతుంది. అలాగే ఇంకొక పేపర్ కూడా తీసుకునేసేసి ఇలాగే ట్రయాంగిల్ షేప్లో అయితే మర్చుకోవాలి. మర్చుకునేసి ఆ సైడ్ కూడా కిందకి ఇలాగ మర్చుకొని స్లోగా మనం ఏ సైడ్ అయితే రోల్ చేసామో ఫస్ట్లో ఆ సైడ్ అలాగే రోల్ చేసుకుంటూ పోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ టూత్ పిక్ని అయితే తీసేసేయాలండి. తీసేసి మళ్ళీ ఒకసారి రోల్ అయితే చేసుకోండి. వన్ సైడే రోల్ చేయాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇదైతే సైడ్ పెట్టుకునేసేయండి. ఇక్కడైతే చూడండి, నేనైతే మళ్ళీ ఇంకొక మొక్కనైతే రెడీ చేసి చూపిస్తాను. 4 పీసెస్ అయితే యూజ్ అవుతాయి మనకి ఒక మొక్క చేయడానికి. ఇలా 2 పీసెస్ని కలిపి మనం ఫస్ట్ అయితే ఇలా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత డైమండ్ షేప్లో అయితే పెట్టుకోవాలండి. ఈ టిష్యూ పేపర్ని పెట్టుకునేసి ఇలాగ ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవాలండి. చాలా ఈజీ అండి, సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా కిందకి ఇలాగా మర్చుకునేసి మొగ్గ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలండి. మళ్ళీ ఇంకొక పేపర్ని తీసుకునేసి ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకొని ఇలా కిందకి మర్చుకోవాలండి. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పీస్ మిగిలి ఉంటుంది కదా, ఆ పేపర్ని కూడా ఇలాగే డైమండ్ నుండి ట్రయాంగిల్ షేప్లోకి అయితే మర్చుకోవాలి. ఇలాగైతే స్లోగా మర్చుకోండి. మర్చుకున్న తర్వాత ఇలాగ రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన తర్వాత మళ్ళీ టూత్ పిక్ని అయితే తీసేసి మళ్ళీ ఒకసారి గట్టిగా అయితే రోల్ చేసుకోండి. అంతేనండి, మనకి మొగ్గ షేప్ అయితే రెడీ అవుతుంది. ఇలాంటివి అయితే నేను ముందుగానే చేసి పెట్టుకున్నానండి. ఇలాగా ముందుగా చేసి పెట్టుకున్నాను కదా, వీటిని అయితే ఇప్పుడు మనం ఈ కాడలు ఉన్నాయి కదండి, వీటికైతే కలర్స్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే లెమన్ ఎల్లో అయితే తీసుకున్నాను. లెమన్ ఎల్లో తీసుకునేసి లైట్ గ్రీన్ ఉంటే తీసుకోండి. లైట్ గ్రీన్ లేని వాళ్ళైతే ఇలాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ ఎల్లో కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ ఇది నా దగ్గర వచ్చేసి థిక్ గ్రీన్ అయితే ఉంది. థిక్ గ్రీన్ వచ్చేసి కొద్దిగా అయితే తీసుకుంటాను నేను. 1 టైం ఇదైతే 4 టైమ్స్ ఏమో తీసుకున్నాను కదా, ఇది 1 టైం తీసుకుంటాను అంతే అండి. అందులో కూడా కొద్దిగానే తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఫుల్ గ్రీనే అవుతుంది. లైట్ గ్రీన్ రావాలి కదా, అందుకోసం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గమ్ అయితే వేసుకోవాలండి. గమ్ అయితే యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం టిష్యూకి మనం ఇలా రోల్ చేసేటప్పుడు అదైతే మొగ్గ ఎప్పటికీ విడిపోకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా స్టిప్గా అయితే పట్టుకుంటుంది. అందుకోసం అయితే నేను గమ్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇలా గమ్ యాడ్ చేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోండి, 1 డ్రాప్ అట్లా, అంతే, ఎక్కువ అయితే వేసుకోకండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మల్లె మొగ్గలకైతే మనం చేసుకున్నాం కదా, వాటికైతే మనం కాడలకైతే ఇలాగా పెయింట్ అయితే వేసుకోవాలి. ఇది చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మల్లె మొగ్గలకైతే మనం కాడలకైతే ఈ కలర్ అయితే వేసుకోవాలి. ఇలాగ ఫింగర్కి అయితే మనం అనుకునేసేసి ఫింగర్ నుండి ఇలాగ రోల్ చేయాలండి. కాడలకు మాత్రం ఇలాగ 1 సైడ్కే రోల్ చేయండి. ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ ఈ సైడ్ మళ్ళీ రోల్ చేస్తే అది మొగ్గ అయితే విడిపోతుంది, కాబట్టి 1 సైడ్కి అయితే రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేయాలండి. అన్నీ మొత్తం మొగ్గలన్నీ ఇలాగే మనమైతే పెయింట్ అయితే వేసేసుకోవాలి. కలర్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి దీనికి. చూడండి, చూడడానికైతే సేమ్ మల్లె మొగ్గలే అనుకుంటారండి. దగ్గరకు వచ్చి ముట్టుకునేంత వరకు ఇవి మల్లె మొగ్గలా కాదని అయితే డౌటే ఉంటుంది.
చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత. అలానే ఒక రిక్వెస్ట్ అండి, చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి. వీడియో ఎండ్ అయ్యేలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఇలానే మొత్తం అన్ని ముక్కలకైతే కలర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడడానికి మల్లె మొగ్గలు అయితే సేమ్ అలానే కనిపిస్తాయి. స్మెల్ ఒకటి రావండి. కావాలంటే మీరు జాస్మిన్ది స్ప్రే వస్తుంది కదండి, పర్ఫ్యూమ్, దాన్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అయితే మనం అప్లై చేసిన తర్వాత ఇవి కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ లాస్ట్లో కొన ఉంటుంది కదండి, అవి అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్లో అయితే కట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత కట్ చేస్తేనే బాగుంటుందండి. అవి ఫినిష్ నీట్గా అయితే ఉంటాయి. లేకపోతే ఈ లాస్ట్లో మనకు మళ్ళీ కొన అనేది సుదిగా అనేది వస్తుంది, షార్ప్గా వస్తుంది కదా. మల్లె మొగ్గలు అయితే మామూలు షార్ప్ అయితే ఉండవు కదండి కాడలైతే, అందుకోసం ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ మొత్తం అయితే కట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనమైతే మామూలుగా అల్లుకోవచ్చు. మామూలు మల్లె మొగ్గలు అయితే ఎలా అల్లుకుంటామో అలా అయినా అల్లుకోవచ్చు. ఇక్కడైతే నేను మల్లె మొక్కలను ఇచ్చేసేసి నీడిల్కి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ కాడలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే మనం గమ్ అయితే అప్లై చేసాం కదా ఫస్ట్లో, మనం కలర్లోకి యాడ్ చేసాం కదా, అందుకోసం ఇవి కొంచెం గట్టిగా అయితే ఉంటాయి. ఇలాగ నీడిల్కి అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా అన్నీ మనమైతే నీడిల్కి అయితే వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటాయో. చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఇలా టిష్యూతో మల్లె మొగ్గలు అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాగే మొత్తం అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ మల్లె మొగ్గలు అయితే ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి, అవి వచ్చేసి ఆన్లైన్లో అండి 1800, 3400 కూడా ఉన్నాయి. ఇలా అంత అమౌంట్ అయితే పెట్టడం కంటే ఇలాగ 2 hours కూర్చుంటే ఇంట్లో అయితే ఇలాగ జాస్మిన్ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్లా కాదా అని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. వీడియో అయితే చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు.